6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజు మాత్రమే ప్రజలను కలిశారని విమర్శించారు. మంత్రులు కూడా 2 రోజులు మాత్రమే ప్రజలకు అవకాశం ఇచ్చారని అన్నారు. ప్రజాపాలనలో 3,50,000 దరఖాస్తులు వచ్చాయన్న ఆయన అందులో ఎన్ని పరిష్కరించారని ప్రశ్నించారు. మీరు 6 గ్యారెంటీల విషయంలో ఆ రోజు కాళ్ళల్లో మొక్కి చేతులల్లో మొక్కి ప్రజల్ని నమ్మించి ఇలా బాండ్ పేపర్ల మీద రాసిస్తేనే ప్రజలు నమ్ముతారని చెప్పి మీరు నమ్మించి మోసం చేసేది కనుక డెఫినెట్ గా మీకు తగిన గుణపాఠం ఇలా ప్రజలు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఏమన్నారు? ఆ రోజు మాటలు కోటలు దాటుతున్నాయి, చేతల్లో గడప దాటని పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఆ రోజు ఏమన్నా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు బద్దలు కొడుతున్నామో అన్నారు. అది పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని గెలుస్తాడు, మాది ప్రజాపాలన అన్నారు. ఏం జరిగింది? మొదటి రోజే కలిసిండు రేవంత్ రెడ్డి. ఒక్కరోజు మొదటి రోజు మాత్రమే ప్రజల్ని కలిసిండు. మళ్ళా ప్రజల్ని కలిస్తే ఒట్టు. 2వ రోజు మంత్రులు పోయిండ్రు, వాళ్ళు ఒక 2 రోజులు కలిసిండ్రు. ఇక 3వ రోజు తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే మిగిలింది అక్కడ. మరి ఇదైనా ప్రజాపాలన? నువ్వు బద్దలు కొట్టి ఏం చేసినావు? ప్రజలకు దొరకకుండా అయినావు. నువ్వు ప్రజల్ని నువ్వు కలుస్తలేవు. ఈరోజు ఇలా 3,50,000 దరఖాస్తులు వచ్చినాయి ప్రజాపాలనలో. ఒక్క దరఖాస్తు అనే పరిష్కారం అయిందా? ఆ కాయిదాలన్నీ ఎక్కడ పోయినాయి? ప్రజలు ఎంతో దూరంతో ఆశతో ముఖ్యమంత్రి కలుస్తాడని వస్తే నువ్వు కలవకపోతివి, నీ మంత్రులు కలవకపోయే. పెట్టిన దరఖాస్తులకు ఈ రోజు వరకు స్పందన లేదు, దాని యొక్క ఫలితం లేదు. 3,50,000 దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చినట్టు సమాచారం. దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఎంతమందికి మెయిల్ చేసిండ్రు? ఆ 3,50,000 దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారమైనవో చెప్పగలుగుతారా? అంటే మీ ప్రజాపాలన అట్టర్ ఫ్లాప్. కేవలం ఎన్నికల ముందు మాటలకు పనికొచ్చింది తప్ప అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన అంతా ఒక ఫార్స్ గా మారిపోయింది. ప్రజల్ని కలవడం అనేటువంటిది లేదు అనేది ఇవాళ అర్థమైపోయింది.